సనాతన ధర్మ పరిరక్షకులం అని చెప్పుకుంటూ ఉంటారు కదా. మరి ఆ కూటమి పెద్దలంతా కూడా ఈ రోజున ఏం చేస్తున్నట్టు? ఇలాంటి ఒక సమస్య ఇక్కడ ఉంది. కొంత మొత్తం దీనికి కేటాయిస్తే దీన్ని పూర్తి చేసేస్తే అన్ని లక్షల మంది భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఉంటాయన్న విషయం మీ దృష్టి వరకు రాలేదా? లేకపోతే వచ్చినా కూడా పడిచెవిన పెడుతున్నారా? ఈరోజు నిత్యాన్నదాన కార్యక్రమానికి కూడా 1,20,00,000 ఖర్చు అవ్వాల్సిన పరిస్థితి ఉంటే 1 కోటి రూపాయలే మంజూరు చేసినట్లయితే ఆ 20 లక్షలు ఎంపీ అవినాష్ రెడ్డి గారు కేటాయించి నిత్యాన్నదాన కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు. ఎందుకని ఇలా ఒక వివక్ష చూపిస్తా ఉన్నారు? దేవస్థానాల విషయంలో కూడా, దేవుడి దగ్గర కూడా రేపు వచ్చే ఆ 10 లక్షల మంది మూలవిరాట్ దర్శనం చేసుకోకుండానే వెళ్లాలా? మీ అందరికీ తెలుసు స్వయంగా రాముల వారు చెక్కిన విగ్రహం ఇది అని చెప్పి. రావణ సంహారం తర్వాత ఇక్కడికి వస్తూ ఇక్కడ ఒక రాత్రి బస చేసి ఆ కొండ నుంచి ఈ కొండకి ఒక మకర తోరణాన్ని నిర్మించుకుని, బంగారు తోరణం, దాన్ని మకర తోరణం అంటారు. సో అది కూడా ఇక్కడ చాలా చాలా ఫేమస్, అందరికీ తెలిసిందే. మరి స్వామివారు స్వయంగా తన బాణంతో చెక్కినటువంటి విగ్రహం, ఎన్ని నిదర్శనాలు ఉన్నాయి స్వామి ఇక్కడ సజీవంగా ఉన్నారని చెప్పి. మీ అందరికీ తెలుసు వామహస్తానికి కేవలం 4 వేళ్లే చెక్కగలిగారు సుముహూర్తంలో. ముహూర్తకాలం దాటిపోయిందని చెప్పి ఆ 5వ వేలు, చిటికెన వేలు చెక్కకుండా వదిలేస్తే దాన్ని మళ్లీ మనం ఏ శిల్పితోనో చెక్కిద్దామని ఎంతమంది ప్రయత్నించినా కూడా స్వామి విగ్రహం నుంచి రక్తం కారణం మనందరం గమనించవచ్చు. అంటే స్వామి ఇక్కడ సజీవంగా ఉన్నారని అర్థం. మరి ఆ మూల విరాట్ ని అక్కడ పక్కన పెట్టేసి, మీకు తెలీదా మూల విరాట్ ఒక 5 సంవత్సరాలు అలా పక్కన పెట్టేసి దాని యొక్క శక్తి క్షీణిస్తుంది, మళ్లీ దానికి మనం ఆ శక్తి కోసం మళ్లీ మనం పూజలు చేయాలన్న విషయం మీకు తెలీదా? సనాతన ధర్మం అని చెప్పి కాషాయ రంగు వస్త్రాలు వేసుకుని తిరగడం కాదు పీపీపీ గారు. దయచేసి నిజంగా మీరు సనాతన ధర్మ పరిరక్షలే అయితే పిఠాపురం పీఠాధిపతి పవన్ కళ్యాణ్ గారు ఇంత గొప్ప క్షేత్రాన్ని అలా పక్కన పెట్టేయకుండా ఇక్కడ సామాన్య జనాలకి, భక్తులకి స్వామి యొక్క మూల విరాట్ దర్శన భాగ్యం కల్పించండి. పెళ్లిళ్ళు ఆయన భార్యల గురించి ప్రస్తావన అసెంబ్లీ సాక్షిగా చేసుకున్నారు, అక్కడ ఆయన ప్రాతినిధ్యం లేకపోయినప్పటికీ కూడా. అట్లాంటి పదజాలాన్ని ఇవాళ ఎవరు వాడరు. మీకున్నటువంటి భార్యలో, లేదంటే మీ వ్యక్తిగత పవన్ కళ్యాణ్ గారు మీరు అప్పుడు అన్నారు 3-4 భార్యలు, ఇంకా కారులు మార్చినట్లుగా నెలకొకళ్ళని మారుస్తున్నారు అని చెప్పేసి ఇట్లాంటి మాటలన్నీ మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారిని. అట్లాంటి మీ స్టెప్నీల సంభాషణ ఇవాళ అసెంబ్లీలో రాదు. మీకున్నటువంటి ప్యాలెస్ల ప్రస్తావన రాదు. పవన్ కళ్యాణ్ గారు సినిమాకు తీసుకున్నటువంటి రెమ్యూనరేషన్ గురించి మీరు ఎలా మాట్లాడారో అలాగే ఇవాళ మీకున్నటువంటి ప్యాలెస్ల ప్రస్తావన, ప్యాలెస్లో ఉన్నటువంటి గదుల ప్రస్తావన, మీ వివాహేతర సంబంధాల ప్రస్తావన, ఇవి ఏవి కూడా అసెంబ్లీలో రావు అని చెప్పేసి క్లియర్గా హామీ ఇస్తూ అసెంబ్లీకి వెళ్ళండి మహాప్రభో. ప్రభుత్వం ఎప్పుడు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకునేలాగా ఏ ప్రభుత్వానికి కూడా ఉండకూడదు. అది ప్రజాస్వామ్యానికి విఘాతం కల్పించే అంశము. ఒక్కళ్లే గెలిచినప్పటికీ కూడా వెళ్ళి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏమైనా తప్పిదాలు ఉంటే వాటిని సరిచేసుకోవాలని వాయిస్ ద్వారా చెప్పాల్సినటువంటి అవసరం అసెంబ్లీలో ఉంది. కాబట్టి సింగిల్గా వెళ్లే సింహం ఇవాళ 11 సింహాలు కలిపి లోపలికి వెళ్ళి కూర్చొని అక్కడ సింహగర్జన చేయండి 11 నియోజకవర్గాల తరపున. అక్కడ మీ ప్రస్తావన, మీ భార్యలు, మీ పిల్లలు, మీ భవనాలు, మీ వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన ప్రస్తావన రాదు, రానివ్వము. అట్లాంటి అగౌరవమైనటువంటి సభలు మేము అక్కడ జరపం. అక్కడ ఉంది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆ సభలో ఉందని చెప్పేసి క్లియర్గా చెప్పింది. దీనికి సంబంధించి డిబేట్లలో గౌరవనీయులైనటువంటి వైసీపీ అధికార ప్రతినిధులు కేవలం 3 మాటలు మాత్రమే వినిపిస్తూ, అది కూడా నేను క్లియర్గా అక్కడ ఉంది, మాట్లాడము అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే ఈవిడ మీద యాక్షన్ తీసుకోండి. ఏ లెక్కన యాక్షన్ తీసుకుంటారు? అసలు నేను ఏమన్నా అని ఏం యాక్షన్ తీసుకుంటారు ఎవరైనా? అటు పార్టీ అయినా ఇటు పోలీసులైనా. మీకు సరిగ్గా చదవడం రాదు, సరిగ్గా మాట్లాడడం రాదు, సరిగ్గా వినటం కూడా వచ్చి సావదు. ఇంకెట్లా రాజకీయాల్లో ఇన్నాళ్ళు కొనసాగారో, మిమ్మల్ని ఎలా మేము నమ్మేమో మాకు అర్థం కావట్లేదు. ప్రజలు ఇప్పటికి కూడా ఇంకా వైసీపీ జెండా పట్టుకుని ఎట్లా తిరుగుతున్నారో మాకు అర్థం కావట్లేదు. అంటే మీ భారతీరెడ్డి గారిలాగా భువనేశ్వరమ్మ గారు పుట్టలేదా? మీ జగన్మోహన్ రెడ్డి గారిలాగా పవన్ కళ్యాణ్ గారు పుట్టలేదా? మీరు రాజశేఖర్ రెడ్డి గారిలాగా చంద్రబాబు నాయుడు గారు పుట్టలేదా? మీరే ఏమైనా పైనుంచి ఊడిపడ్డారా? మేమేమో తల్లి కడుపులోంచి పుట్టామా? లేదంటే మేమేమైనా ఎక్కడి నుంచి అన్న చెత్త కుప్పలు దొరికితే మీరే తల్లి కడుపులోని పుట్టారా? భువనేశ్వరమ్మ గారిని అవమానించినప్పుడు తెలియలా? ఇప్పుడు మేము అనం రండి అన్నదానికి ప్రస్తావించింది మీరు ఫీల్ అయిపోతున్నారే.